హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరోసారి ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతు బంధు అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను మరోసారి మనకు ఈ రోజు నుంచి విడుదల చేయబోతున్నారు. ఈ రోజున ఏ ఏ జిల్లాలలో పడతాయి, ఏ ఏ జిల్లాలకు ఈ డబ్బులు అనేది మీకు వస్తాయో రావో కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 6 గ్యారంటీ పథకాల అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యొక్క నిధులను కూడా సవరించి అందరికీ కూడా ఈ యొక్క పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే 6 గ్యారంటీలలో మొదటి రోజునే మనకు 2 గ్యారంటీ పథకాలను అయితే అమలు చేసేసారు. సో వాటిలో వచ్చేసి మనకు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఒకటి అయిపోయిందండి, అంటే 10 లక్షలకు పెంచడం. ఇక రెండోదిగా చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం. ఇక అవి పక్కన పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా మనకు రైతు బంధు అనగా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. సో ఖజానాలో డబ్బులతో ప్రస్తుతానికి ఏమీ లేకపోయినా ఉన్న కాడకు రైతులకైతే అందించాలి అనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని రైతుల ఖాతాలోకి రైతు బంధుని అయితే స్టార్ట్ చేశారండి. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం మనకు 1 ఎకరాలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే అందాయన్నమాట. ఎకరాకి 5,000 రూపాయల చొప్పున మాత్రమే అయితే వేస్తున్నారు. సో పెంచినటువంటి అమౌంట్ అనేది మనకి ఇంకా విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో చాలామంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారంటే మాకు డబ్బులు వస్తాయా రావా, సో కొంతమందికి పడ్డాయంటున్నారు, కొంతమందికి పడలేదంటున్నారు. సో కాబట్టి టెన్షన్ అయితే పడుతున్నారండి. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మరోసారి మనకు ఖజానాలో నుంచి డబ్బులు అయితే మనకు పడిన వెంటనే ఖచ్చితంగా మన ఖాతాలకు అయితే విడుదల చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి ఈ రోజున మనకు కొంతమందికి అయితే డబ్బులు రిలీజ్ చేస్తారండి. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాదు, జగిత్యాల, జంగోవన్, జయశంకర్, భూపాలపల్లి, జోగువాల, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం, మహబూబ్ నగర్, ముంచేరి, మెదక్, మడ్చల్, మలుగు, నగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట ఈ జిల్లాలలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రోజున మనకు డబ్బులు అయితే పడతాయండి. సో ఎకరా పైన ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రోజున డబ్బులు అయితే పడతాయి. ఫ్రెండ్స్, మనకు రేపు ఏ ఏ జిల్లాలకు పడతాయో ఖచ్చితంగా నేను మీకు రేపు కూడా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో కింద డిస్క్రిప్షన్లో రైతు బంధు పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ కూడా చూపించి పెట్టున్నాను. సో దాని ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.